ఇది మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించడానికి ఉపయోగపడే ఒక ప్రాచీన పద్ధతి. దీనిని ఆయన యోగ సూత్రాలు లో స్పష్టంగా వివరించారు. అష్టాంగ యోగంలోని 8 భాగాలు. 1. యమం, యమ, సమాజంలో ప్రవర్తన నియమాలు, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. 2. నియమం, నియమ, వ్యక్తిగత నియమాలు, శౌచం, సంతుష్టి, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. 3. ఆసనం, అసాన, శరీరాన్ని దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచే స్థిరమైన భంగిమలు. 4. ప్రాణాయామం, ప్రాణాయామ, శ్వాసను నియంత్రించడం మరియు క్రమబద్ధీకరించడం. 5. ప్రత్యాహారం, ప్రత్యాహార, మనస్సును మరియు బాహ్యేంద్రియాలను విషయాల నుండి మళ్లించి అంతర్ముఖం చేయడం. 6. ధారణ, ధారణ, మనస్సును ఒక నిర్దిష్ట బిందువు లేదా అంశంపై కేంద్రీకరించడం. 7. ధ్యానం, కేంద్రీకరించిన స్థితిలో ఏకాగ్రతను నిరంతరంగా కొనసాగించడం. ఇంకా 8. సమాధి, సమాధి, సాధకుడు తన లక్ష్యాన్ని చేరుకొని పరమాత్మలో లీనమయ్యే అంతిమ స్థితి. అష్టాంగ యోగం గురించిన లోతైన అవగాహనకు పతంజలి యోగ సూత్రాల సారాంశాన్ని ఈ పతంజలి అష్టాంగ యోగం వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ అష్టాంగ యోగంలో మీకు ఏదైనా నిర్దిష్టమైన అంగం గురించి, ప్రాణాయామం లేదా ధ్యానం వంటివి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేక దీని ఆచరణ